నేపథ్య విశ్వ సాహితీ కళా వేదికకి కళాభివందనాలు, శుభాభినందనలు. తిన్నావా లేదా అని అన్నావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అన్నావా ఎప్పుడైనా? నడుము వాల్చలేదేమని అడిగావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అన్నావా ఎప్పుడైనా? సంధ్యవేళ చేతి వంట తిన్నావే గాని నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? చీరె నీకు బాగుందని అన్నావే గాని ఈ చీరకు నీవే సొగసని అన్నావా ఎప్పుడైనా? జడమల్లెల వాసనల్ని పీల్చావే గాని నా జడమల్లెల వాసనల్ని పీల్చావే గాని నా మనసులోని పరిమళాల్ని చూశావా ఎప్పుడైనా? నా మనసులోని పరిమళాల్ని చూశావా ఎప్పుడైనా? అర్థాంగియే అనురాగ దేవతామూర్తి అని, అర్థాంగియే అనురాగ దేవతామూర్తి అని రసరాసై రాశావా నా పైన ఎప్పుడైనా? రసరాసై రాశావా నా పైన ఎప్పుడైనా? అర్థమయ్యే ఉంటుంది ఎవరి గురించి పాడారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంటే ఒకప్పుడు భర్త ప్రేమ కోసం గోముగా గారాలు పోయిన ఆ మహిళ తరువాత తరంలో ఎట్లా పాడడం నేర్చుకున్నదంటే, ఎందుకంటే ఈ పాటలు ఎందుకు పాడాలంటే ఇంతకుముందు సినీ సంగీత విభావరి మన ప్రభంజని కుమారి అంజనీ కుమారి గారి నాయకత్వంలో, అట్లాగే రమాదేవి గారు, రమావతి గారు అనుకుంటారు, రమావతి గారు కాదు, వారు దేవేంద్ర అమరావతి సభను చేశారు. వీళ్ళిద్దరు కలిసి అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ కార్యక్రమాల్లో ఆ సంగీత విభాగం పెట్టుంటే ఆ పాటకు తరువాత తరంలో ఏం పాడారు? ఊసుడికెంత, కడుగుడుకెంత, కలుపుకు ఎంత, కోతకు ఎంత, బావా ఒకటి అడుగుతాను చెప్పు అనే వరకు వచ్చేసింది. అంటే మహిళల యొక్క ఔన్నత్యం పెరుగుతూ వచ్చింది. కానీ ఇంతకుముందు రామకృష్ణ చంద్రమౌళి చెప్పారు, ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ సంవత్సరం కానీ 1909లో ప్రారంభమై 1977లో అధికారిక ప్రకటన వెలువడింది. కానీ మన భారతదేశంలో నిజానికి అంతర్జాతీయ మహిళా సంవత్సరానికి దినోత్సవానికి ప్రప్రథమ పునాది నా దృష్టిలో ఒక యశోధర వేయగలిగింది. యశోధర ఎవరో చెప్పగలరా ఎవరైనా? ఏమండి? బుద్ధుడి భార్య. ఆమె వేసింది కావాల్సిన ఒకసారి చదవండి. మొట్టమొదటి స్వాభిమాన, నిన్నటి వనిత పరాధీన లత, నేటి వనిత నిత్య చైతన్య సరిత అన్నట్టుగా ఒక యశోధర ఆనాడే ఒక శుద్ధోదనుడు సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిన తర్వాత తిరిగి కపిలవస్తు నగరానికి ఒక్కసారి వచ్చిపోతుంది. ఇక్కడి వాళ్ళకు కూడా ఒక్కసారి నీ ఉపదేశాలు ఇచ్చిపో అంటే బుద్ధుడు తన సామ్రాజ్యం కాదు, శుద్ధోదన సామ్రాజ్యానికి ఒక బుద్ధుడిగా వచ్చినప్పుడు అతనికి మహారాజు కంటే అంటే తన తండ్రి కంటే ఎత్తైన సింహాసనం మీద కూర్చొని పెట్టినప్పుడు
అందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఆ సభలో బుద్ధుడి చూపులు ఎవరి కోసం వెతికాయో తెలుసా? ఎవరి కోసం వెతికే ఉంటాయి? యశోధర కోసం. యశోధర రాలేదు, లోపలే ఉంది. బుద్ధుడు ఎదురు చూస్తున్నాడు, శుద్ధోధనుడు ఎదురు చూస్తున్నాడు, గౌతమి ఎదురు చూస్తాడు, అందరూ ఎదురు చూస్తున్నారు. చివరికి యశోధర తెరల్ని తొలగించుకొని వచ్చింది. ఎలా వచ్చింది? ఒక అస్థి పంజరంలాగా వచ్చింది. ఒక మనిషిలా కనిపించడం లేదు, ఒక అస్థి పంజరంలా వచ్చింది. ఆమె వచ్చి తల వంచి కూర్చొని ఆ చూపు కూడా తన మామగారైన మహారాజు శుద్ధోధనుడి వైపు చూసింది, కానీ బుద్ధుడి వైపు ఆమె చూడలేదు. ఏమ్మా, బుద్ధుడు వచ్చాడు తల్లి, నీ సిద్ధార్థుడు వచ్చాడు, ఒక్కసారి చూడు అని శుద్ధోధనుడు అంటే ఆమె అన్న మాటలు ఇప్పటికీ ఒక స్వాభిమాన స్త్రీ మాట్లాడిన మాటలు. ఆమె ఏమంది? అవన్నీ మొత్తం పేరాలు చెప్పడానికి ఇక సమయం లేదు, నేను తొందరగా వచ్చి ముగిస్తాను. ఆమె ఏమంది? మహారాజా, అక్కడ చూడాల్సిన అవసరం నాకు లేదు. పిలిచారని మీరు పిలిచారని నేను వచ్చాను, కానీ ఆయన వచ్చాడని నేను రాలేదు. నాకు ఆయన చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను నా వంశాన్ని ధర్మేచ అర్థేచ కామేచ అని శపథం చేసిన ఆయన ఒక్క మాట చెప్పకుండా అర్ధరాత్రి గడప దాటి వెళ్ళాడు. ఒక్క విషయం అడుగుతాను, ఆయన జవాబు చెప్పమనండి మహారాజా. అర్ధరాత్రి ఆయన గడప దాటితే అర్ధరాత్రి గడప దాటిన సిద్ధార్థుడిని బుద్ధుడని అందరూ ఆరాధించారు. అదే పని యశోధర చేస్తే ఏమని సంబోధించేవారు? ఏమని సంబోధించేవారు? ఒక స్త్రీ అర్ధరాత్రి గడప దాటితే ఏమని పిలిచేవారు? ఆయన గౌరవం మీ గౌరవం పెట్టాను, నేనున్నాను. బుద్ధుడు లోకం కళ్ళు తెరిచాడు, లోకం కన్నీళ్లు తుడిచాడు. యశోధర కన్నీళ్లను మర్చిపోయాడు. ఇంకా నేను చెప్పేది, ఆయన ఈ సామ్రాజ్యాన్ని వదిలి వెళ్ళాననుకుంటున్నాడు, త్యాగం చేశాను అనుకుంటాడు. నిజమైన త్యాగం ఆయన చేయలేదు, నేను చేశాను. ఒక రాహులుడు అంటే ఎన్ని జవాబులు చెప్పాను, ఎలా బతుకుతున్నాను, ఒక జీవోత్సవం లాగా ఉన్నాను, కాబట్టి చూడాల్సిన అవసరం లేదని లోపలికి వెళ్ళిపోయింది. అది ఒక భారతీయ స్వాభిమాన స్త్రీ ఒక ప్రపంచ మహిళా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. అది ఈరోజు ఒక మహిళ యొక్క స్వాభిమానం సజాతి లక్షణం, దురభిమానం ధూర్త లక్షణం, నిరభిమానం నిర్వీర్య లక్షణం అన్నట్టుగా స్వాభిమాన స్త్రీలు ఇంతమంది ఈరోజు ఇక్కడ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇంతింత వట్టుకుంటాయి అని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలు ఈరోజు ఎంతటి ప్రపంచంలో కూడా ఈరోజు ఇప్పటికీ కూడా మన పేర్లెందుకు కానీ ఇప్పటికీ కూడా మహిళలకు ఓట్లు లేని, ఓటు హక్కు లేని దేశాలు ఉన్నాయి. పీనల్ కోడ్లో మహిళలకు మగవాళ్లతో పాటు సమాన హక్కులు, ముఖ్యంగా మహిళా దినోత్సవం మనం తెలుసుకోవాల్సింది, మీరు కాదు సారీ, మనం తెలుసుకోవాల్సింది మహిళలు. ఈ మహిళా దినోత్సవంలో 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి, హింసకు వ్యతిరేకం. మహిళల పైన హింస కూడదు, మహిళలకు సమానత్వం ఉండాలి, మహిళలకు విమోచనం ఉండాలి, మహిళలకు సమాన హక్కులు ఉండాలి అని 4 అంశాల ప్రాతిపదికగా మహిళా దినోత్సవం ఉంది. దాన్ని మనం ఎంతవరకు సాధించగలుగుతాము. కాబట్టి మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మహిళలకు అన్యాయం జరిగినప్పుడు, మహిళలను ఎక్కడైతే అణిచిపెట్టబడుతున్నప్పుడు మహిళలందరూ ప్రపంచవ్యాప్తంగా సోదరీమణులుగా ఏక గళమెత్తి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ పోరాటం దిశగా ముందుకెళ్ళడానికి ఈ దశ కొనసాగుతుందని తెలియజేస్తూ, ఈ అద్భుతమైనటువంటి అవకాశం చివరగా ఇంత అద్భుతమైనటువంటి సభను చూస్తుంటే నాకు అనిపించింది. ఇంతకుముందే ఈ నిర్వాహకులు నేనేమో అనుకున్నాను, మహాఘనాపాటిలు వాళ్ళిద్దరు ఏం చెప్పారు, మెసేజ్లు ఇచ్చారు. మెసేజ్లు పెట్టి మీరు ఒక్కరిని ఎవరిని పిలిచామో వాళ్ళే రండి, మిగతా వాళ్ళు రావద్దంటే ఇదేం పాపం, ఇదెక్కడి కథ? ఒక్కరే రండి, మిగతా వాళ్ళు రావద్దంటే అందరికీ మీరు ఎంతో 10 మంది వేసుకొని రండి అంటారు, కానీ వీళ్ళు ఒక్కరే రండి అంటే నాకు అర్థం కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి నాకు అప్పుడు దాంట్లో ఉండే మతలం అర్థమైపోయింది. అంటే ఎంత విజయవంతంగా ఒక మహిళ తలుసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించగలుగుతుంది. ఇక్కడ